రామగుండం విమానాశ్రయం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు జిల్లావాసులు. అనుకూల స్థలం లేకపోవడంతో విమానాశ్రయం ఏర్పాటుకు అడుగు ముందుకు పడడం లేదు. తాజాగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రీసర్వే చేపట్టారు. దీంతో దశాబ్దాల కల నెరవేరబోతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో విమానాశ్రయం ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దాదాపుగా 2 దశాబ్దాలుగా రామగుండంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అనేకసార్లు ఏవియేషన్ అధికారులు స్థల పరిశీలన చేశారు. అయితే ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు లేవని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. 2 నెలల క్రితం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రీసర్వేకు ప్రతిపాదనలు పంపగా అధికారులు మరోసారి అంతర్గం బసంతనగర్లోని పాత విమానాశ్రయ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ బసంతనగర్ ఎయిర్పోర్టు గతంలో ఫిజిబిలిటీ వీలుగా కట్టడానికి అని చెప్పేసి ఏదైతే నివేదిక ఉందో దానిని మరొకసారి పరిశీలించడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మరొక విషయం ఏంటంటే అంతర్గా మండలంలో కూడా ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేక బృందం అనేది తర్వాత వస్తుందని చెప్పడం జరిగింది. అంతర్గా మండల కేంద్రానికి సమీపంలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. బసంతనగర్ పాత ఎయిర్పోర్టు ప్రాంతంలో 400 ఎకరాల వరకు ప్రభుత్వ భూములున్నాయి. బసంతనగర్ చుట్టూ గుట్టలు, హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉండడంతో ఇక్కడ విమానాశ్రయం సాధ్యం కాదని నివేదికలు ఇచ్చారు అధికారులు. అయితే అంతర్గాం దగ్గర కూడా స్థలం పరిశీలించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరడంతో అధికారుల బృందం మళ్లీ అంతర్గాం భూములను సందర్శించారు. అంతర్గాం సమీపంలోని పరిసర ప్రాంతాల్లో ఎలాంటి గుట్టలు లేకపోవడంతో ఇక్కడ ఎయిర్పోర్టుకు సానుకూలత లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు పబ్లిక్. యువ నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మరి వంశన్న గారు ప్రత్యేక కృషితోటి నిరంతరం మరి మా పెద్దపల్లి జిల్లా నా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బసంత్ నగర మరి అంతర్గామంలో ఖచ్చితంగా మినీ ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేయాలని మరి కేంద్ర ఎయిర్ ఫోర్సు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో మరి అనేక దఫాలుగా చర్చలు జరపడం జరిగింది. ఎంపీ గడ్డం వంశీకృష్ణ కొంతకాలంగా జిల్లాకు ఎయిర్పోర్టు మంజూరు చేయాలని పార్లమెంట్లో పోరాడుతున్నారు. రామగుండం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేసినట్లయితే రవాణా సౌకర్యం మెరుగుపడనుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి రీసర్వే చేయడం ఎంతో సంతోషించదగ్గ పరిణామం. ఎందుచేతనంటే బసంతనగర్లో ఎయిర్పోర్ట్ కావాలనేది ఇక్కడ ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. దానికి కృషి చేసినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారికి ఈ ప్రాంత ప్రజలందరి పక్షాన కూడా వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఈ ఇండస్ట్రీస్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎంతోమంది నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అంతర్గాం సమీపంలోని స్థలం ఎయిర్పోర్టుకు అనుకూలంగా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మంచిర్యాల, జగిత్యాల జిల్లా వాసులకు కూడా ఎయిర్పోర్టు సేవలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా సింగరేణి, ఎన్టీపీసీ ఎరువుల కర్మాగారాల్లో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. మొత్తానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వచ్చి సర్వే చేయడంతో పెద్దపల్లి జిల్లాకు ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది.